తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం సిరిసిల్లకు వెళ్దాం. సిరిసిల్లలో ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పరిపాలన పట్ల ఏమనుకుంటున్నారు? అధికారం దూరమైన తర్వాత, మంత్రిగా పదవికి దూరమైన తర్వాత కేటీఆర్ సంబంధించినటువంటి మూడు ఎలా ఉంది? సిరిసిల్ల ప్రజల అభిప్రాయం చూద్దాం. సిరిసిల్ల ప్రజల అభిప్రాయానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అంటే ఇక్కడ ప్రజలు డిఫరెంట్గా తీర్పిచ్చారు. అందరూ ఏమనుకున్నారు అంటే జనరల్గా కేసీఆర్కు ఎక్కువ ఉంటుంది, రేవంత్కు చాలా తక్కువ మార్కులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అంటే ఉంది అనే వాళ్ళ సంఖ్య 45%, అంటే ఎక్కువగా ఉంది. సో రేవంత్ పరిపాలనకు మంచి మార్కులు పడ్డాయి. లేదు అనే వాళ్ళ సంఖ్య 42%, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 11.42%. సో అంటే ఓవరాల్గా కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలనకు మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. లేరు అనే వాళ్ళ సంఖ్య దాదాపుగా అంటే నెక్ టు నెక్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా అయితే 45% మంది అయితే మెరుగ్గానే ఉంది రేవంత్ పాలన అనేది అయితే చాలా స్పష్టంగా కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, రైతులు సంతృప్తిగా ఉన్నారు అంటే లేము అనే వాళ్ళ సంఖ్య 85%. ఇక్కడ కూడా సేమ్, కారణాలు మాత్రం మారట్లేదు. రైతులు ఎవరు కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మనం ఈ రిపోర్ట్ చూస్తూ ఉంటే కనుక, సర్వే రిజల్ట్స్ చూస్తూ ఉంటే కనుక రైతులకు సంబంధించినటువంటి ఒక్క మానకొండూరు తప్ప మిగతా చాలా నియోజకవర్గాల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామంగానే ఉంది. ధాన్యం సేకరణ, యూరియా అవైలబిలిటీ, రైతు భరోసా నిధులు అంటే టైంకు పడకపోవడం, రుణమాఫీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు అపోహలు వచ్చాయి. మధ్యలో కొన్నిసార్లు అధికారులు ఇబ్బంది పెట్టారు. 2 లక్షలు అంటే స్లాబులు 50,000, 1,00,000, 1,00,000 నుంచి 2 లక్షల స్లాబ్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాక పెండింగ్లో ఉండటం, ఇలాంటి అంశాలకు సంబంధించి అన్నీ కూడా కౌంట్ అయ్యాయి. అందుకే వీటికి సంబంధించినటువంటి నెగటివ్ రిజల్ట్స్ అయితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 60% మంది సిరిసిల్ల ప్రజలు రేవంత్కు 50% అంటే 50 మార్కులు ఇచ్చారు. 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 25%, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 11%, 100కు 100 ఇచ్చిన వాళ్ళ సంఖ్య 2.8%. అంటే ఓవరాల్గా రేవంత్ పాలనకు మంచి మార్కులే పడ్డాయి. సో కేసీఆర్ పాలనకు రేవంత్ పాలన కంపేర్ చేసినప్పుడు రేవంత్కు సిరిసిల్లాలో మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందని అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు అనే వాళ్ళ సంఖ్య 51%, లేదు అనే వాళ్ళ సంఖ్య 48.58%. అంటే
ఇక్కడ కూడా నిరుద్యోగ యువత సిరిసిల్ల నియోజకవర్గంలో రేవంత్ సర్కార్ బెటర్గానే ఉద్యోగాలు ఇస్తుంది కేసీఆర్ సర్కార్ కంటే అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కేటీఆర్ ఎమ్మెల్యే అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో 10 ఏళ్ళు మంత్రి పదవి చేశారు. కీలకమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో, కాబోయే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ చాలా గట్టిగా నమ్ముతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట కూడా కాదు, గతంలో ఒకప్పుడు కంచుకోట. అలాంటి చోట కేటీఆర్ అక్కడ సిరిసిల్లలో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని గట్టిగా నమ్ముతున్న నేపథ్యంలో అక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను అడిగితే అవును బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సిరిసిల్ల నియోజకవర్గంలో రేవంత్ 2 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా హోల్డ్ ఉంది కేటీఆర్కు. 57.14% బాగుంది అన్నారు. మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఏమీ లేదు, 11.42% ఉంది. 31.42% మాత్రం మంది బాగోలేదు అని చెప్పారు. సో అవైలబిలిటీ అనేది 100% కౌంటబుల్ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. ఎందుకు అంటే కేటీఆర్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నారు, అక్కడ ఆయన మిగతా పార్టీ కార్యక్రమాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అక్కడ అవైలబిలిటీ తక్కువగా ఉంటే ఇలాంటివి పెరిగే అవకాశం ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్కు 57.14% మంది బాగుంది ఆయన పనితీరు అని తీర్పిచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 80%, బాగుంది అనే వాళ్ళ సంఖ్య 20%. మహిళలకు ఫ్రీ బస్ సంబంధించి ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా దాదాపుగా ఇలాంటి రిజల్టే కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? కాలేదు అనే వాళ్ళ సంఖ్య 68%, ఇంకా చేస్తారు అనే వాళ్ళ సంఖ్య అయింది అనే వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది, అంటే 20%గా ఉంది. అయ్యింది అనే వాళ్ళ సంఖ్య మాత్రం 11%. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఉంది ఇక్కడ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కాంగ్రెస్ బాగానే ఉంది, కాంగ్రెస్ పాలన బాగానే ఉంది, టీఆర్ఎస్ కన్నా బాగానే ఉంది. పేదలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్. టీఆర్ఎస్ హాయంలో ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ లో రేషన్ కార్డు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, పేదలకు చాలా మేలు జరుగుతుంది. ఎట్లుంది 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కదా మాకు ఏం లేదు, వేస్ట్. సాయంత్రం బంద్ పడ్డాయి, మేము బతలేము, ఎవరు పని లేదు మన లేదు. ఆ సీరియల్ మాకు కళ్ళు కామాడతలేవు, గట్లున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. పైన టీఆర్ఎస్ మంచుకుండే. ఎట్లా మన కేటీఆర్ మీకు ఎమ్మెల్యే ఇక్కడ మాజీ మంత్రి, ఆయన ఎట్లుండేటోడు? ఎట్లా ఆయన ఉన్నప్పుడు మా సిరిసిల్ల మాకు బాగుపడ్డది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్, మళ్ళీ వీనికి ఎవరు ఓటేయం. ప్రస్తుతానికైతే రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. ఏంటంటే యూరియా గురించి మేము గత 10 రోజుల నుంచి లైన్ కడుతున్నాం. పెద్దూరు సొసైటీ కానీ, చంద్రపేట సొసైటీ కానీ, కొల్లూరు సొసైటీ కానీ. లాస్ట్కి అయితే మేము బ్లాకులో కొనే పరిస్థితి వచ్చింది. వెమ్లాడకు పోతే 550 రూపాయలకు ఒక బస్తా మేము కొనే పరిస్థితికి వచ్చింది. మేమైతే రాజకీయాల పార్టీలకు మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ రైతులం. అది వాళ్ళు విమర్శలు చేసుకుంటారు కావచ్చు, కాకపోతే మేము అక్కడికి పోతేమంటారు, బీజేపీ మా ఇవ్వాలని ఇస్తలేదు, కాంగ్రెస్ ఉండుట్లా బీజేపీ ఇవ్వాలని ఇస్తలేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఇది బీజేపీ వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ సెంట్రల్ నుంచి వాళ్ళు ఇవ్వద్దని ఇస్తలేరని వాళ్ళు అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేయలే. ఇప్పటి వరకు అయితే గవర్నర్లకు గిరికి ఇట్లా జీవనోపాధి లేదు, మాకు ఏది లేదు. ఏ రకంగా ఇప్పుడు అది చెట్టు మీకెళ్ళి వాడాడు మొన్నాగో, ఆయనకు 12 లక్షల రూపాయలు అయినాయి తాడు మీకెళ్ళి వాడితే. ఏది లేదు ఇప్పటి వరకు, ఆయనకి ఏది ఇవ్వలే. ఏం పని లేవు. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాల్చేయాలి, ఏ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఎక్కడ పనులు అక్కడనే ఆపిరు. పాపం గరీబ్ గారు ఇల్లు కూడా కొట్టుకుని కట్టుకున్నాడు, ఉసుక దొరుకుతలేపా. సిమెంట్ పెంచే, సలాగ పెంచే, అన్ని రేట్లు పెంచాడు. ఏం లాభం? నువ్వు 5 లక్షలు ఇవ్వాలి, లాభం ఏముంది? ఇప్పుడు మాకేం లేదు. మాకు ఆధారం ఏంటంటే ఈత చెట్లు పెట్టుకొని జాగు ఉండాలి. మాకు ఎక్స్గ్రేషియా, మా కులాస్తులు ఎవరికి ఏం జరిగినా, ఇన్సిడెంట్ జరగని, చనిపోని ఎక్స్గ్రేషియా, లేకపోతే ఇట్లా వికలాంగులు అయితే ఖర్చులు ఏమన్నా ప్రభుత్వం చూడాలనే కోరుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య మాత్రం కేవలం 11.42%. 2 సంవత్సరాలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కావచ్చు, ఆ బ్యారేజ్ కుంగిపోవడం అనేది ఎలక్షన్ ఎజెండా. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత అక్కడ
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, ఆ విచారణ అయిన తర్వాత దాంట్లో అవినీతి అనే దానికంటే కూడా కుంగిపోయింది అనే దానికి సంబంధించి రైతులు పెద్దగా పట్టించుకోవడం మానేశారు అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కవితకు సంబంధించి కేటీఆర్ సొంత చెల్లి కవిత పార్టీ పెడుతుందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత అడుగులు ఎటువైపు ఉంటాయనే దానికి సంబంధించి మనం ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని మూడ్ ఆఫ్ తెలంగాణలో సర్వేలో భాగంగా తెలుగు 360 అడిగితే ఇస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇస్తామనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 45% ఉంటే ఇప్పుడే చెప్పలేం అనే వాళ్ళ సంఖ్య 51%. అంటే ఇన్ని రోజులు ఉంటుంది ఈ అలకలు కొట్లాటలు, మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారు అనే వాళ్ళ సంఖ్య ఉంది. కవిత ఇప్పుడు బయట ఉన్నా కూడా మా పార్టీ లీడరే, మేమే మళ్ళీ దగ్గరికి వస్తారు అనే వాళ్ళ సంఖ్య ఉంది. కేసీఆర్ని కాదని కవిత కొత్త పార్టీ పెడుతుందా, పెట్టరు అనే వాళ్ళ సంఖ్య కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో గ్రౌండ్లో అప్పుడు తిరుగుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కవితకు సంబంధించి చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 45%. సో ఫైనల్గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మనం ఆ ఎజెండాగానే ఎలక్షన్ సర్వేకి వెళ్ళాం కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ కనుక చూస్తే సిరిసిల్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 74% అయితే, కాంగ్రెస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 11% అయితే, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 14%. అంటే కాంగ్రెస్ పార్టీకి మించి 14% మంది ఇండిపెండెంట్కు ఓటేస్తామని తీర్పిచ్చారు. అంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సిరిసిల్ల నియోజకవర్గంలో ఆ హోల్డ్ అలాగే కొనసాగుతుంది. ఎమ్మెల్యే పనితీరు కన్నా కూడా రేవంత్ పరిపాలనకు మంచి మార్కులు పడ్డా కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుకు కేటీఆర్కు మంచి మార్కులు పడ్డా కూడా అంతకు మించి ఈసారి ఎన్నికల్లో మాత్రం మేము ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.